లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి మన వాళ్ళు కోరడం జరిగింది. అందరు కూడా అదే 3 ప్రశ్నల్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంది. సో ఖచ్చితంగా ఐటీఐ జాబ్స్కి సంబంధించింది, ఐటీఐ జాబ్స్ కానీ లోకల్ జాబ్స్ కానీ రిలేటెడ్ సంబంధించింది స్కిల్ డెవలప్మెంటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళు పెట్టే వాళ్ళు కూడా మాకు అక్కడ ఉండే ఐటీఐ ఏదైనా కంపెనీస్ ఉంటే మేము పెట్టేదానికి లింక్ చేసి మా కోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి డెవలప్ చేస్తే సో దట్ మాకు ఈజీ ఉంటుంది లోకల్ జాబ్స్ ఇచ్చేదానికి, వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కొత్త ఇండస్ట్రీస్లు పెద్ద ఇండస్ట్రీస్లు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష. అదే కాకుండా లేపాక్షి ల్యాండ్కి సంబంధించింది వివరాలు ఫుల్ డీటెయిల్స్ లేదు, బట్ ఇన్ బ్రీఫ్గా ఏం చెప్తున్నా అంటే లేపాక్షి ల్యాండ్ సెటిల్ కావడం జరిగింది. అది పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లేపాక్షి ల్యాండ్ అదే కాకుండా దాని పక్కన ఉండే ల్యాండ్స్ కూడా తీసుకొని 15,000 20,000 ఎకరాలతో పెద్ద క్లస్టర్ చేయాలా. డిఫెన్స్ కానీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి బార్డర్ ఆఫ్ కర్ణాటక, అక్కడ మీకు తెలుసు కర్ణాటకలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చేదానికి అనుకూలం చూపిస్తున్నారు. సో ఇట్ విల్ బీ ఏ బిగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ దేర్ టు ఓరోకల్ టిల్ తెలంగాణ బార్డర్ వరకు. సో ఖచ్చితంగా అది దెర్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సార్టెడ్ అవుట్ అని చెప్తున్నాం. మన ప్రభుత్వంలోనే లేపాక్షిది కానీ దానికి తగ్గట్టుగా మిగతావన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం అధ్యక్ష.